2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సాధారణంగా పీఎఫ్ అదేనండి ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవాలి అంటే ఆఫీస్కి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి, అది మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇలా రకరకాలు ఒక్కోసారి బ్యాంకులో పడుతుంటాయి, చాలా టైం తీసుకుంటుంది, అదంతా పెద్ద ప్రాసెస్. ఇక మీదట అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టి మీ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీఎఫ్ని విత్డ్రా చేసుకోవచ్చు. రేపు జనవరి 1 నుంచి అంటే 2026 జనవరి నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి నిరుపమ గారు. ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవాలనుకుంటారో అది రిటైర్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది నడుస్తున్న వాళ్ళు కూడా అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రావిడెంట్ ఫండ్ని తీసేసుకుంటుంటారు మధ్య మధ్యలో వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ను బట్టో తీసుకుంటుంటారు. సో అలా తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు అంత అవసరం లేదు, ఇంకా ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు అని అంటున్నారు. నిజమేనా అండి? అసలు ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఒకవేళ తీసుకోవచ్చు అంటే అది ఎంత ఈజీ అయ్యే అవకాశం ఉంటుందా కాదా? డెఫినెట్ గా అండి. ముఖ్యంగా ఫస్ట్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారండి. ఇది చాలా మందికి దీని గురించి పూర్తి అవగాహన లేదు. మీరన్నట్టు పిఎఫ్ అంటేనే అదేదో మనకు జుట్టు తెల్లగైన తర్వాతో ఎప్పుడో రిటైర్మెంట్ అయితేదా గానీ మన డబ్బు మనం తీసుకోలేమనే ఒక సందేహము ఉంది. ఎందుకంటే అలా చేశారు. మీరు ముఖ్యంగా చెప్పారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం అని. వీటిలో దళారీ వ్యవస్థ అంటే ఏజెంట్లు కూడా ఎంటర్ అయిపోయారు. పిఎఫ్ ఇప్పియడానికి ఓకే. 2%, 3%, 5% అంటూ లాస్ట్ 20 ఇయర్స్ గా మన కష్టార్జితాన్ని మన అవసరాల కోసం తిరిగి తీసుకోవడానికి ఎన్నో ఆపసోపాలు పడేటివి. బట్ పిఎఫ్ 2.0 ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అంటే ఎగ్జాక్ట్ గా యూఏఎన్ నంబర్ తో మనకు పిఎఫ్ వచ్చిన తర్వాత చాలా సులభతరం చేశారు. అంటే అక్కడున్న మెయిన్ రిఫార్మ్స్ ఏంటంటే 50-60 సంవత్సరాల్లో జరిగిన రిఫార్మ్స్ లాస్ట్ 5 ఇయర్స్ లో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ విత్డ్రాల్ ఉన్నట్టు యాడ్ చేశారండి. ముఖ్యంగా మీరు ఇదివరకు చూసుకుంటే ఫామ్ 31 ఒకటి ఉంటది. ఆ ఫామ్ 31 తీసుకెళ్లి మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్ గా సైన్ చేసి పర్పస్ మెన్షన్ చేసి అంటే అది మీకు హౌస్ రీకన్స్ట్రక్షన్, ఇల్లు కట్టుకోవడానికా, పెళ్లికా, పిల్లల ఎడ్యుకేషన్ కా, లేదా హెల్త్ ఇష్యూసా? అందులో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయండి. ఆ సెగ్మెంట్స్ ఇస్తే దాని ప్రకారంగా ఆఫీసర్ అసైన్ చూసి దాని పరిస్థితిని గ్రౌండ్ లెవెల్లో చూసి సిచ్యువేషన్ బట్టి డబ్బులు ఎప్పుడో అప్పటికి వచ్చేటివి. వాటి గురించి మీరు బ్యాంక్ లోన్ కదా తిరుగుతున్నట్టు తిరిగే పరిస్థితి ఉండేది. తిరుగుతూనే ఉండాలి. కానీ ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేశారు. పిఎఫ్ 2.2 తర్వాత మీరు ఆన్లైన్ లో వెళ్ళి మీ రీజన్ సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తే డైరెక్ట్ గా మీరు ఆధార్ లింక్ చేసుకుంటే అంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అందరికి కూడా మీరు పిఎఫ్ నంబర్ యూఏఎన్ కింద ఆధార్ లింక్ చేయకుంటే ఈ ఫెసిలిటీస్ ఏవి వాడుకోలేరు. చేసుకుంటే ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకుంటే బ్యాంక్ కి మీకు అంటే కొన్ని రోజుల్లో నేను ఈ మధ్య అంటే నేను కూడా ఒక పెద్ద సంస్థలో వర్క్ చేస్తాను. ఈ మధ్య అవసరం నిమిత్తం కొంచెం విత్డ్రా చేశాను. నిజంగా నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. ఒక 7-10 డేస్ లో నాకు ఏ క్వెరీ లేకుండా నా మనీ అంటే పార్షియల్ విత్డ్రా నా అకౌంట్ లో వచ్చిందండి. చాలా సులభతరంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒకటి. అసలు ఎంత మొత్తం చేసుకోవచ్చు అనేది చాలా మందికి తెలియదండి. సో అప్ టు 75% మనము విత్డ్రా చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ గా రీజన్ పెట్టి మనం ఇల్లు కట్టుకుంటున్నాము, ఇంకోటో సరిగా అంటే ఒక మన నిజంగా ఇంట్లో పెళ్లి జరుగుతుందనో, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ అనో క్లియర్ గా మెన్షన్ చేసి పెద్ద పెద్ద ప్రూఫ్స్ ఏం అవసరం లేకుండా మనం విత్డ్రా చేసుకోవచ్చు 75%. లేదా మీరు అన్‌ఎంప్లాయిడ్ అనుకోండి. ఒక 2 నెలలు మనకు ఉద్యోగం మానేయడమో, లేకపోతే ఉద్యోగం పోవడమో అయితే గిన 100% అన్‌ఎంప్లాయ్‌మెంట్ మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్‌తో 100% మనం విత్డ్రా చేసుకోవచ్చండి. అంటే ఇది మొత్తం 2.2. 100% చేసుకోవచ్చా అండి? 100% అండి. ఇది 2.2లో తీసుకొచ్చినది. మీరు 2 మంత్స్ గిన సాలరీ లేదని నిరూపించగలిగితే మీరు 100% చేసుకోవచ్చు. ఎటువంటి దళారీలు అవసరం లేదు. ఆన్‌లైన్‌లో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ దళారీ వ్యవస్థను ఎవరిని నమ్మాల్సిన పని లేదు. నిజంగా వెబ్‌సైట్ ఎళ్లి మీరు యూఏఎన్ నంబర్ తోటి మీ ఆధార్ లింక్ చేసుకుంటే ఈజీగా ఓటీపీ రిజిస్ట్రేషన్‌తో వెళ్లి హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన అంశం కొద్దాం. అది పీఎఫ్ 3.2. ఇది ఇంకా కొత్తది ఏంటంటే ఇంకా సులభతరం చేస్తూ దీంట్లో ఇంకా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారండి. సో ఇందులో కూడా ఫస్ట్ థింగ్ మీకు అందరూ కూడా యూఏఎన్ ఆధార్ లింక్ అయి ఉండాలి. ఫస్ట్ మనకు ఇందులో మీరు చెప్తున్న ఏటీఎం విత్డ్రాల్ అనేది 1 లాక్ వరకు అంటే అప్ టు 1 లాక్ మీ దగ్గర ఎంత సొమ్మైనా ఉండొచ్చు. అది 20 లక్షలు కావచ్చు, 1,50,000 కావచ్చు, 50 లక్షలు కావచ్చు. అప్ టు 1 లాక్ వరకు మీరు యూపీఐ లింక్ చేసుకుంటే అంటే ఆధార్ చేసుకుంటే మీ ఆధార్
లింక్ అయిన యూపీఐస్ లోకి ఎనీ యూపీఐ లోకి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. యూపీఐ అప్ టు 1 lakh. తద్వారా మీరు ఆ యూపీఐ అకౌంట్ లోకి వెళ్ళి మీరు 1 lakh అదే వరకు వచ్చిన అమౌంట్ ని మీరు ఏటీఎం విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏటీఎం లో వెళ్తే యూపీఐ విత్డ్రాల్ వచ్చిందండి మీకు చూసారా, ఖచ్చితంగా మనకు కార్డే అవసరం లేదు. అక్కడికి వెళ్ళి యూపీఐ తీసుకొని దాన్ని మీరు ఆ మొబైల్ నంబర్ తీసుకొని ఓటీపీ ఎంటర్ చేస్తే విత్డ్రాల్ వచ్చేసినాయి. యూపీఐ బేస్డ్ విత్డ్రాల్స్ చాలా బ్యాంక్స్ మీకు ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే అవైలబిలిటీలో ఉంది. ఆ రకంగా ఈపీఎఫ్ టు యూపీఐ నుంచి ఏటీఎం విత్డ్రాల్ 1 లక్ష వరకు కూడా వితౌట్ ఎనీ రీజన్స్ మనము తీసుకునే వెసులుబాటుని పిఎఫ్ 3.0 లో తీసుకొస్తున్నారండి. అది నాకు తెలిసి ఈ దసరా దీపావళి అన్నారు, మీరు అన్నట్టు జనవరి 1st ఏమో చూడాలి. ఎందుకంటే అది చాలా రోజులుగా చర్చలో ఉంది. దాన్ని అమలు చేయడానికి సాధ్యోపసాధ్యాలు కూడా డిస్కషన్ లో ఉన్నాయి, ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇక రెండోది వస్తే అన్ఎంప్లాయ్మెంట్ అయిన ఫస్ట్ మంత్ లోనే 75% విత్డ్రాల్, సెకండ్ మంత్ లో 100% విత్డ్రాల్ వెసులుబాటు కూడా ఈ పిఎఫ్ 3.0లో ఇంకొక రికమెండేషన్ ఉందండి. ఇక థర్డ్ ప్రపోజల్ నాకు తెలిసిందంటే మీరు గిన 10 years గా ఉంటే గిన కొంత మొత్తం కార్పస్ వితౌట్ ఎనీ రీజన్, అంటే పెళ్లి అదేం లేకుండా మీ ఇష్టానుసారం కొంచెం పర్సెంటేజ్ 35 30% విత్డ్రాల్ చేసుకోవచ్చండి కార్పస్. సో ఈ రిఫార్మ్స్ పిఎఫ్ 3.0లో తీసుకొస్తున్నారు. నిజంగా కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే అండి. ఎందుకంటే మన కష్టార్జితాన్ని మనం తీసుకోవడానికి ఇన్ని కష్టాలు పడకుండా, అంటే గవర్నమెంట్ జాగ్రత్త ఏంటంటే ఇది మీరు పని చేయలేని సందర్భంలో, మీరు ముసలి వాళ్ళు అయినప్పుడు మీకు ఉపయోగపడే సొమ్ము మీ జీవితానికి భద్రంగా ఉండాలని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే మనకే అవసరాలు ఆదుకోలేని పరిస్థితి వచ్చే విధంగా తయారయ్యాయి. సో ఈ రిఫార్మ్స్ లో మంచి ఉంది, చెడు ఉందండి. అందరూ కూడా ఎగ్జిక్యూట్ చేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎప్పుడు పిఎఫ్ విత్డ్రా చేయండి. మరి చెప్తున్నాను, కేవలం అత్యవసర పరిస్థితిలో మాత్రమే విత్డ్రా చేయండి. విత్డ్రా చేసినప్పుడు ఏ ఏజెంట్ నమ్మద్దండి, ఆన్లైన్ లో చక్కగా చేసుకోండి. 3.0 ఎప్పుడైతే వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ వీడియో చేద్దాము, ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో ఈ అవగాహన ఖచ్చితంగా మీరు స్ప్రెడ్ చేయండి. చాలా మందికి చదువుకున్న వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలియదండి పిఎఫ్ విత్డ్రాల్. అది ఒక పెద్ద టాస్క్, లేకపోతే పెద్ద లెందీ ప్రాసెస్ అని చెప్పేసి భయపడుతుంటారండి. నాకు మొన్న ఈ మధ్యన కూడా ఎవరు తెలిసిన వాళ్ళు కాల్ చేశారు, రిటైర్ అయిపోయి కూడా దగ్గర 1 year అయిపోయిందంట, వాళ్ళకి ఇంతవరకు పిఎఫ్ రాలేదంట. అమ్మ నాకు పిఎఫ్ రావట్లేదు, ఆఫీస్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పవా, అక్కడ చేయించుకుంటానని చెప్పేసి ఆయన కాల్ చేశారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈజీ అయిపోతుందండి వాళ్ళ వర్క్. డెఫినెట్ గా మనం ఇంకొక వీడియో నేను డీటెయిల్డ్ గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ అసలు ఎలా వెళ్ళాలి, ఎక్కడ లాగిన్ కావాలి మనం చేస్తే. ఎందుకంటే ఈ అవగాహన చేయడం అనేది ఖచ్చితంగా అవసరమని నేను కూడా చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్తే, ఇంత ఈజీగా వచ్చింది, అసలు వాళ్ళకి డబ్బులు ఇచ్చాం వీళ్ళకి డబ్బులు ఇచ్చామని చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు నేను విన్నాను. కాబట్టి ఇది ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.